ఇక్కడైతే మనం చూడొచ్చు కొంతమంది బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాము. సార్ చెప్పండి, అంటే ఇప్పుడు కేసీఆర్ గారు అన్నారు మేము 95% గెలుస్తాము అని చాలా ధీమాగా ఉన్నారు. మీరేమంటారు? 95% 95 సీట్లు వస్తాయి మాకు అని ఉన్నారు. 100% అఫ్కోర్స్ ఆయన నమ్మకం అయితే, బట్ 95 సీట్లు వస్తాయి మాకు అని అంటున్నారు. మీరేమంటారు దాని గురించి? నాయకుడిగా ఆయన చెప్పేది, నేను ఒక కార్యకర్తగా ఒక సామాన్య వ్యక్తిగా చెప్తున్నాను. ఆయన 95% అన్నాడు కాబట్టి 100% ఆయన చేసిన పథకాలు కానీ ఆయన చేసేటువంటి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు అసలు భారతదేశంలోనే కని విని ఎరగని రీతిలో ఈ యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని ప్రథమ స్థాయిలో నిలబెట్టినటువంటి ఘనత కేసీఆర్ గారు, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రికి దక్కింది. అద్భుతమైన రీతిలో ప్రగతి కార్యక్రమాలు నడుస్తున్నాయి కాబట్టి తప్పకుండా ఆయన చెప్పినట్టు 95% కాదు 100% గెలిచి మూడోసారి ముఖ్యమంత్రిగా నిలబెట్టడానికి ప్రతి కార్యకర్త, ప్రతి వ్యక్తి, ప్రతి తెలంగాణ వ్యక్తి అందరూ కూడా కంకణబద్దులై ఉన్నారు. ఆయన ఎప్పుడు ఏదో ఎన్నికలకు ఆయన పిలుపునిస్తే అప్పుడు ఆయనని మళ్ళీ ఒకసారి సీఎంగా చూడాలని ప్రగాఢ విశ్వాసం, ప్రగాఢ కోరిక ప్రజల్లో నానుకొని ఉందమ్మా. అలాగే నేను సనత్ నగర్ నియోజకవర్గం చెందినటువంటి అమీర్పేట డివిజన్ అధ్యక్షుడిని. మా యొక్క ఎమ్మెల్యే గారు, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ మంత్రి గౌరవనీయులు, ఆయన మూడోసారిగా అక్కడ పోటీ చేస్తున్నారు. హ్యాట్రిక్ విజయంతో ఈ తెలంగాణ భవన్కు మళ్ళీ విజయం మోగిస్తూ మళ్ళీ మేము అడుగుపెట్టే అవకాశం ఉంది. మరి ఏ పథకమైన తెలంగాణ రాష్ట్రంలో ఏ పథకం కేసీఆర్ అమలు చేసినటువంటి పథకాలు మొట్టమొదటి ప్రప్రథమంగా మా యొక్క కార్యక్రమాన్ని సనత్ నగర్ తీసుకొచ్చి హైదరాబాద్లోనే ఒక అద్భుతమైన రీతిలో ప్రగతిని చేసే వ్యక్తి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు. ఆయనకు ఈసారి మొట్టమొదటి దాంట్లోనే టికెట్ ఇవ్వడం మరి అంతా ఊహించిందే, పెద్దగా అనుకోకుండా వచ్చినది ఏం కాదు. ఆయన కష్టానికి ఫలితం, మా కార్యకర్తల కోరిక, ప్రగాఢ విశ్వాసం, ఆయనని హ్యాట్రిక్ విజయం దిశగా నడిపించి ఆయనని మళ్ళీ మంత్రివర్గాలు చూడాలనే మా ప్రగాఢ కోరిక. మంచి కార్యక్రమాలు చేస్తారు. అలాంటివి ఏముండవు. ఏ పార్టీ అధిష్టానం ఏది చెప్తే ఎవరైనా దానికి అంగీకరించి చేస్తారు. ఏ మినిస్టర్ అయినా, ఏ ఎమ్మెల్యే అయినా, ఏ కార్యకర్త అయినా, ఎవరైనా కూడా పార్టీ చెప్పిన దానికి అనుకూలంగానే చేస్తారు. అటువంటిది ఏమి ఉండదు. ఇంకా 105 కంటే ఎక్కువ సీట్లే వచ్చే అవకాశం ఉన్నాయి. మంచి మెజార్టీ ఎవరికైనా కూడా 60,000 80,000 ఎబోనే మెజార్టీ ఉంటుంది, కానీ తక్కువ మెజార్టీ ఎవరికి ఉండదు. ఏ ఎమ్మెల్యే కూడా ఉండదు. ప్రతిపక్షాలు అయితే ఇప్పుడు అవినీతి ఆరోపణలు చేస్తున్నాయి. దాని గురించి మీరు ఏమంటారు సార్? ప్రతిపక్షాలకు ఏ తావులేదు మేడం. మీ ఛానల్గా 95 అన్నారు, 95 కదా 100 హ్యాట్రిక్ చేస్తాం మేము. 3 సార్లు మన తెలంగాణ సీఎం అయిన దాఖలాలు ఇక్కడ లేవు. హ్యాట్రిక్ సీఎం మన సీఎం. మా కాన్స్టిట్యూన్సీ సనత్ నగర్లో హ్యాట్రిక్ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ బ్రహ్మాండం గెలుస్తాం మేము. డోంట్ వరీ. ఉన్న బీజేపీని ఎదుర్కోవాలి అంటే మీ దగ్గర ఏ ప్రణాళికలు ఉన్నాయండి? దీంట్లో పెద్దగా ప్రణాళికలు ఏం అవసరం లేదు. మా ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి, పెద్ద యుద్ధం కూడా ఏం లేదమ్మా. సైలెంట్గా పని చేసుకుంటూ పోవడమే. అసలు ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఎలక్షన్ పెడితే కేసీఆర్ని మళ్ళీ గెలిపించాలి. ఈ పథకాలు, సంక్షేమ పథకాలు మాకు అందరి పేదవారికి చేరాలంటే ఇలాంటి ముఖ్యమంత్రి ఎక్కడ ఇప్పుడు నేను పుట్టిన ఇప్పుడు దగ్గర దాదాపు 50 సంవత్సరాలు అవుతుంది. ఇలాంటి ముఖ్యమంత్రిలో ఒక ఎన్టీఆర్ పుట్టాడు, అలాగే ఒక కేసీఆర్ కారణ జన్ముడు కేసీఆర్ పుట్టాడు. కేసీఆర్ కావాలని తెలంగాణ ప్రజలే కాదు భారతదేశ ప్రజలు కూడా కోరుకుంటుంది. ముందు మళ్ళీ ఈ యొక్క నెక్స్ట్ ఎలక్షన్స్లో భావి ప్రధానమంత్రిగా చూసే అవకాశం కూడా మన ముఖ్యమంత్రి ఉన్నది. మా ప్రజలందరి కోరిక, మా కార్యకర్తలందరి కోరిక కూడా ఆయనను ప్రధానమంత్రిగా కూడా చూడాలనేది మా